'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. 2 నిమిషాల 7 సెకన్ల ట్రైలర్ ఇది. దాదాపుగా కమర్షియల్ సినిమాలన్నీ 2 నిమిషాల లోపు ట్రైలర్ కట్ చేస్తుంటారు. అదే కమర్షియల్ మ్యాటర్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ కట్ చేశారు 'హరీష్ శంకర్'. ఈ 2 నిమిషాల ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ తాలూకు ఆ హీరోయిజం, ఆ మేనరిజం, ఆ డ్రెస్సింగ్ స్టైలు, ఆ ఆరా, ఆ స్వాగ్ మొత్తం 2 నిమిషాల్లో కుదించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు ఉంచడానికి 'హరీష్ శంకర్' గట్టిగా ప్రయత్నించాడు. పవన్ కళ్యాణ్‌ని ఎలా చూపించాలో 'హరీష్ శంకర్' కన్నా ఏ దర్శకుడికి తెలుసు. పవన్ కళ్యాణ్ వీరభక్తుడు 'హరీష్ శంకర్'. 'గబ్బర్ సింగ్‌లో' పవన్ కళ్యాణ్ చూపించిన విధానానికి ఫ్యాన్స్ ఎప్పుడో ఫిదా అయిపోయారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ అలా ఎప్పుడు చూస్తామా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ కుదిరింది. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎప్పుడైతే కుదిరిందో ఈ సినిమా ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ ఇంకెంత చూపించబోతున్నాడు 'హరీష్ శంకర్' అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. వాటికి సమాధానం చెబుతూ 'హరీష్ శంకర్' ఈ ట్రైలర్ కట్ చేశాడు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఏమేమి ఉండబోతున్నాయి? పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉంటే అభిమానులకు నచ్చుతుంది? కమర్షియల్ సినిమాలో ఉండే అంశాలేంటి? ఇవన్నీ 'హరీష్ శంకర్‌కి' తెలుసు. అవన్నీ మేళవించి 2 నిమిషాల్లో ఒక ట్రైలర్ కట్ చేశాడు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉండే ఆ ఆరా, ఆ స్వాగ్, ఆ డైలాగ్స్, ఆ మేనరిజమ్స్ మొత్తం అన్నీ కలిపి కుదించి 2 నిమిషాల ప్యాకేజీలో తీసుకొచ్చాడు 'హరీష్ శంకర్'. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే దానికి ఒక హింట్ లాగా ఈ ట్రైలర్‌ని చూడొచ్చు. ఈ సినిమా ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే 'తెరేకి' రీమేక్ ఏమో అని భయంకరమైన డిబేట్ జరిగింది. ఇది 'తెరేకి' రీమేక్ కాదు అని 'హరీష్ శంకర్' స్పష్టంగా చెబుతున్నా కూడా ఇది 'తెరేకి' రీమేక్ అని ఒక రకంగా ప్రచారం జరుగుతుంది. ట్రైలర్ చూస్తే నిజంగానే 'తెరేకి' రీమేక్ కాదు. నిజంగానే 'హరీష్ శంకర్' ఒక కొత్త కథ రాసుకున్నాడు. ఒక కొత్త విధానంలో పవన్ కళ్యాణ్ చూపించబోతున్నాడు అనే విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. నిజానికి 'గబ్బర్ సింగ్‌లో' పవన్ కళ్యాణ్ చూపించిన విధానం ఇప్పటికీ మనకు గుర్తుంటుంది. అందులో చాలా డైలాగులు, చాలా వన్ లైనర్‌లు మనల్ని ఇప్పటికీ వెంటాడుతుంటాయి. ముఖ్యంగా నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్కుంది అని చెప్పడం గానీ, ఇలాంటి డైలాగులు చాలా చాలా ఇప్పటికీ ఫ్యాన్స్ నంబర్ వేసుకుంటారు. ఇలాంటి డైలాగులు 'ఉస్తాద్‌లో' తగ్గాయేమో అనిపించింది. 'నక్షత్రం గోత్రం' అంటూ ఒక రైమింగ్‌తో పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పడం ఫ్యాన్స్‌కి నచ్చుతుంది. అంతేకాకుండా శ్రీలీలని దిష్టి తీయడం, మెటికలు విరవడం, డాన్స్ విషయంలో పవన్ కళ్యాణ్ తన మీద తానే సెటైరేసుకోవడం, చిరంజీవి గారి డైలాగ్‌ని ఇమిటేట్ చేసేలాగా ఒక డైలాగ్ చెప్పడం, ఇవన్నీ కూడా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలే. దాంతో పాటు తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరీ అద్భుతంగా ఉందని చెప్పలేం గానీ, కమర్షియల్ మ్యాటర్‌కి తగినట్టుగా తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇంకో విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే తమన్‌కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి చాలా తక్కువ టైం దొరికింది. చాలా తక్కువ టైంలో ఈ సినిమాని అర్థం చేసుకొని స్కోర్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. సో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో కాస్త లోటుపాట్లున్నా సరే పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రహిస్తారు. అది తమన్ ఎందుకు ఇలా చేశాడన్నది పవన్ కళ్యాణ్ అభిమానులకు అర్థమవుతుంది. చివరి నిమిషంలో 'దేవిశ్రీ ప్రసాద్' స్థానంలో తమన్ రావడంతో హరీబరీగా తమన్ ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడేమో అనిపిస్తుంది. స్క్రీన్ మీద ఇంకా సినిమా ఉంది. ఇది కేవలం 2 నిమిషాల ట్రైలర్ మాత్రమే. 2:30 గంటల సినిమా ఇంకా బాకీ ఉంది. ఈ 2:30 గంటల సినిమాల్లో 'హరీష్ శంకర్' ఇంకేం చూపిస్తాడా? లేదంటే తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఎంతలా హత్తుకుంటాడన్నది రేపు సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది. ఈ సినిమా మీద క్రేజ్ లేదు, అంతగా బజ్ లేదు, హైప్ లేదని చెప్పేసి బయట చాలా ప్రచారం జరుగుతుంది. పైగా 'ధురంధర్' అనే సినిమా ఈ సినిమాతో పోటీకొస్తుంది. 'ఉస్తాద్‌కి, ధురంధర్‌కి ఎలాంటి పోటీ జరగబోతుందని' చెప్పి ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా హైప్ తీసుకురావడానికి ట్రైలర్ ఎంతో కొంత దోహదపడుతుంది. కానీ ట్రైలర్‌లో ఇంకొంచెం ఫైర్ ఉంటే బావుంటుందని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. 2:30 గంటల సినిమా బాకీ ఉంది. ట్రైలర్‌లో మొత్తం చెప్పేస్తే సినిమాలో చెప్పడానికి ఏమి ఉండదేమోనని 'హరీష్ శంకర్' చాలా విషయాలను దాచాడేమో అనిపిస్తుంది. సనాతన ధర్మానికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయని చెప్తున్నారు. అలాంటి డైలాగ్ కూడా చివర్లో ఎక్కడో వినిపించింది. ఈ సినిమాలో సనాతన ధర్మానికి సంబంధించిన ఇంకేమైనా కొత్త విషయాలేమైనా ఉంటాయేమో చూడాలి. మొత్తానికి ఈ హైప్‌ని, క్రేజ్‌ని కొంతవరకు నిలబెట్టగలిగింది ఈ ట్రైలర్. ఇంకొంచెం బావుంటే బావుంటుందనే అభిప్రాయాలు కామన్‌గానే వినిపిస్తున్నాయి. కానీ సినిమాలో ఇంతకు మించిన దమ్ము, ఇంతకు మించిన ఆ స్వాగు, ఇంతకు మించిన ఆ చరిష్మా ఈ సినిమాలో ఉంటుందేమో. ఫ్యాన్స్ కోసం 'హరీష్ శంకర్' ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడన్నది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఇది 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ మీద మాకున్న అభిప్రాయం. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఈ స్వాగు, ఆ ఫైర్ సరిపోయిందా లేదా? 'ధురంధర్'తో ఈ సినిమా పోటీ ఇవ్వడానికి ఉన్నంత స్టఫ్ ఈ ట్రైలర్‌లో కనిపించిందా లేదా అనేది కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.